హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుకుందాము. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు శరీరముతో ఉన్నాము, దేహంతో ఉన్నారు. అయితే దేహముతో ఉన్నప్పుడు కానీ, దేహం విడిచడం అంటే చనిపోయినప్పుడు కానీ, దేహమందున్నను దేహమును విడిచినను, చనిపోయినను బ్రతికినను క్రీస్తు కొరకే బ్రతకాలి. అలాగ ఉండాలని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తా ఉన్నారు. సేవకులు అలాగా కోరుకుంటున్నారు. సంఘంలోని విశ్వాసులు ఎలా ఉండాలా? బ్రతికినను చనిపోయినను దేవుని కొరకే బ్రతికే వాళ్ళుగా ఉండాలని సేవకుల యొక్క ఆశ. విశ్వాసులు అలా సంఘాల్లో ఉంటే సంఘము వృద్ధిగా దేవునికి ఇష్టంగా ఉంటుందన్నమాట. అలాగా దేవునికి ఇష్టంగా ఉండేటువంటి బిడ్డలుగా, ఆయన కొరకే బ్రతుకే బిడ్డలుగా ఉండాలి. అలాగున్నప్పుడు దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక రోజున సంఘము బిడ్డలు, బయటి వాళ్ళందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు ఆ రోజున మంచి క్రియలు చేసినావో చెడ్డ క్రియలు చేసినావో అన్నీ కూడా బయటికి బయలుపరచబడతాయి. రహస్యమందు చేసినవి కూడా బయట బయలుపరచబడతాయి. ఆ రోజున చెడ్డవైనను మంచివైనను నువ్వు చేసిన ప్రతి క్రియ చొప్పున ఆయన ఆ క్రియలకు తగిన ఫలాన్ని ఇస్తాడంట. మంచివి చేస్తే దీవెన, లేదా మంచి బహుమానాలు, లేదా ఒక పేరు అంటారు కదా, ప్రకటన గ్రంథంలో జయించిన వారికి మరుగైన మన్నాను ఇస్తాను, జయించిన వారికి పేరు పెడుతున్నాను. ఈ రకంగా జయించిన వారు, మంచి క్రియలు చేసిన వాళ్ళు, వాళ్ళకి బహుమానాలు ఉంటాయి. మరి చెడ్డ క్రియలు చేసిన వాళ్ళు అంటే అది కూడా దేహముతో జరిగించిన వాటి ఫలమును. దేహం ఉంది కదా, నా దేహము నా ఇష్టం, నా దేహానికి నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేస్తాను, నా దేహముతో నా ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాను, నా దేహము నా ఇష్టము, నా దేహము నా కోరికలు తీర్చుకుంటా, ఇలా నీ దేహం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేహమును ఇచ్చిన దేవుడు ఒక రోజున నిన్ను లెక్క అడుగుతాడు. నీ క్రియలను బట్టించి ఫలాన్ని ఇస్తాడు. నీ క్రియలను బట్టించి ఆయన క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నీకు శిక్ష ఉండొచ్చేమో చెడ్డవి చేస్తే. అందుకే నీ దేహముతో జరిగించే ప్రతి క్రియను దేవుడు మెచ్చుకునే క్రియగా నువ్వు చేస్తే నీకు దీవెన, మంచి. ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. ముఖ్యంగా సంఘ బిడ్డలు, సంఘము యేసయ్యను నమ్ముకున్నాము, రక్షణ పొందినాము, బాప్తిసం తీసుకున్నాము, మన పాపాలు బోధలు కూడా చాలా వచ్చినాయి. మరి పాపాలు ఒక్కసారి క్షమించబడినాయి. యేసయ్య మన కోసం సిలువలో మరణించినాడు, మన పాపాలన్నీ క్షమించేసినాడు, మన భవిష్యత్తు పాపాలు కూడా క్షమించినాడు. ఆయన క్షమించినాడు కనుకనే మనం ఏ పని చేసినా ఏమి అది లెక్కలోకి రాదుగా అని ఒక బోధ బయలుదేరింది. ప్రేమించే దేవుడే కానీ శిక్షించే దేవుడు కాదని బోధలు బయలుదేరినాయి. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రియలన్నీ బయటికి వస్తాయి. నువ్వేం క్రియ చేస్తున్నావు? మంచి క్రియలా చెడ్డ క్రియలా? దేహముతో
దేహముతో దేహముతో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా మంచి క్రియలు చేయి. అప్పుడు దేవుని యొద్ద నుండి నీకు బహుమానం వస్తుంది. చెడ్డ క్రియలు చేస్తే దేహంతో, ఇక్కడ దేహంతోనే చెడ్డ క్రియలు చేస్తే దేహం నాకు ఇక్కడనే రోగాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ క్రియలు కూడా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆడ కూడా శిక్ష ఉంటుంది. కనుక దేహముతో ఎటువంటి క్రియలు చేసినా ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ దేహం ఇచ్చిన దేవుడు మళ్ళీ నిన్ను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఆయన నీ క్రియల ఫలాన్ని చేతికిస్తాడు. నీ ఆత్మ అప్పుడు నీ ఆత్మ మంచి చేసిందా శరీరము, ఆత్మ మంచి స్థానంలో మంచి బహుమానాలతో సంతోషిస్తుంది. నువ్వు చెడ్డ పనులు చేసినావా దేహంతో, ఆత్మ మరి చెడ్డ క్రియలను బట్టించి తీర్పులోకి వచ్చి శిక్ష అమలు అవుతుంది. కనుక ఇక్కడ దేహంతో నువ్వు జరిగించే ప్రతి దానికి అక్కడ ఆత్మకి ఆయన క్రియాఫలం అందిస్తాడు. కనుకని ఇక్కడ దేహము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. కనుక దేహాన్ని మురిపంగా చూసుకుంటా, దేహమును సుఖపెడతా, దేహమునకు తాగడం, తినడం, తిరగడం, ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంట్లు, ఇంకా రకరకాలవి దేహంతో రుచి చేపిస్తూ ఇష్టానుసారంగా బతుకుతే ఆ క్రియలను బట్టించే అక్కడ ఫలం అందుకుంటాం. అదే ఇక్కడ దేహంతో సువార్త, దేవుని పరిచర్య, పని, ప్రార్థన, పరిశుద్ధత, దురలవాట్లకు దేహాన్ని దూరపరుచుకొని దేహమునకు చెడగొట్టేటువంటి తిండి ఏది దేహాన్ని చెడగొడుతుంది, నీ శరీరాన్ని చెడగొట్టే తిండి కానీ, తాగుడు కానీ, వ్యభిచారము కానీ, ఈర్ష్య, ద్వేషాలు, కపటాలు ఏవి దేహమును భంగం చేస్తాయో అవన్నింటినీ దూర పెట్టుకొని దేహమును పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆత్మ అక్కడ బహుమానాలు పొందుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నీ క్రియలు ఆయన ముందర ఉంటాయి. మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఇంకా లవర్స్ డే, ఏంటేంటో డేలు ఉన్నాయి కదా. అన్ని డేల కంటే క్రిస్టియన్ యేసయ్య నమ్మిన బిడ్డ ఈ క్రీస్తు న్యాయపీఠం అనే డేను గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి చేరే వరకు ఇక్కడ చాలా జాగ్రత్తగా బతకాలి. ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. సేవకులు చెప్పేంత వరకే, చేసుకునేదంతా మీ బాధ్యతనే. చెప్పేది కూడా అర్థమయ్యి లోకం వైపు మనసు వెళ్ళకుండా ఆత్మ పరలోకం వైపే ఉండేటట్టుగా చెప్పే సేవకులు కరువైనారు. ఎంతసేపున భూ సంబంధమైన ఆశీర్వాదాలతోనే గడిచిపోతూ ఉంది విశ్వాస జీవితం. ఆత్మ సంబంధమైన వాటి కొరకు వేగిరపడుతూ లోక సంబంధమైన వాటిని వదిలేసేటువంటి జీవితాలు లేవు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి రీతిలో ఆత్మీయ పోతా ఉన్నారు. కానీ దేవుడు అట్లా అనడంలే, దేవుణ్ణన్న వెంబడించు, సిరినన్న వెంబడించు. కనుక దేవుణ్ణి వెంబడించేవారు, క్రీస్తును నమ్ముకున్నవారు, క్రీస్తు కొరకు పరిగెత్తేవారు ఇక్కడ ఎవ్వరు వదిలిపెట్టవచ్చు. ధనం నీ దగ్గర ఉండకపోవచ్చు, ఆస్తులు నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ క్రీస్తు పనిలో నీ దేహం వాడబడింది అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహము చేసిన ఆ దేవుని పరిచర్య క్రియలు, పరిశుద్ధ క్రియలు, ప్రార్థన క్రియలు అక్కడ వస్తాయి. అక్కడ నీకు మంచి మెప్పు దొరుకుతుంది, బహుమానాలు దొరుకుతాయి. దేవుని వాక్యం సత్యం. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క సత్యము ద్వారానే గొప్ప దీవెన పొందుకుంటారు, స్వతంత్రులుగా దేవుని కొరకే బ్రతుకుతారు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, వాక్య ప్రకారమైన బ్రతుకుల్లో ఇచ్చండి. నీ సన్నిధిలో నీ కొరకు వారి ఆత్మలను పరిశుద్ధంగా శరీరాన్ని ఉంచుకొని ఆత్మ నీతో ఐక్యపరచబడే వరకు నాయన నీ న్యాయపీఠం ఎదుట నిలబడాలని ఆశతో మెప్పు
పొందుకోవాలని, బహుమానాలు పొందుకోవాలని, దేహముతో పరిశుద్ధ క్రియలు చేసే కృపను, దయను కుమరించమని, బలపరచమని, నిలబెట్టమని, సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.